హాయ్ హలో నమస్తే, నేను అజిత్. భారతీయ ప్రపంచంలో ఒక అద్భుత స్వర శకం ముగిసింది. దిగ్గజ గాయని, పద్మవిభూషణ్ గ్రహీత ఆశా భోస్లే 92 వయస్సులో కన్నుమూశారు. తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్తో ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే, ఆశా భోస్లే మరణ వార్తను అధికారికంగా ధృవీకరించారు. దాదాపు 8 దశాబ్దాల పాటు 20,000కు పైగా వివిధ భాషల్లో ఆమె పాటలు పాడి కోట్లాది మందిని అలరించారు. గిన్నిస్ బుక్లో కూడా ఎక్కారు. దాదా ఫాల్కే అవార్డుతో పాటు అనేక అవార్డులను ఆమె తన సొంతం చేసుకున్నారు. ఇక భారతరత్న లతా మంగేష్కర్కు స్వయాన సోదరి అయిన ఆశా భోస్లే అంతిమ సంస్కారాలు ముంబైలోని శివాజీ పార్కులో పూర్తిగా ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఇక ఆమె మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచంలో ఒక ధృవతారను భారతదేశం కోల్పోయిందంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆశా భోస్లే తెలుగులో ఒక పాట పాడారు. అది కూడా దాసరి దర్శకత్వం వహించిన పాలు నీళ్ళు అనే సినిమాలో దాసరి స్వయంగా ఈ గీతాన్ని రాయగా, సత్యం స్వరకల్పనలో ఈ పాట ఇది మౌన గీతం అనే పాటను ఆమె ఆలపించారు. అప్పట్లో ఈ పాట ఎంతో హిట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.